చేసుకుంటూ అలాగే విలేకరు సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ రెవెన్యూ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం అనే విషయం మీద మనం మాట్లాడుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆ ల్యాండ్ టైటిల్ మీద కావచ్చు, లేకపోతే మనకి దానికి సంబంధించినటువంటి పట్టాలపైన కావచ్చు, లేకపోతే ఏదైనా సరే రెవెన్యూకి సంబంధించినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అటు ప్రజలు ఎదుర్కొంటే అది అధికారుల దృష్టికి తీసుకొచ్చి నేరుగా పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన. ఇది ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచనగా మీరు అందరూ తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే ఇక్కడ ప్రధానంగా సమస్యలు కానీ తీసుకుంటే ఈ ముందుకు వెళ్తే ఏపీఐసి ల్యాండ్ అని చెప్పేసి ఆనాడికే చాలామంది కొనుక్కున్నారు. ఏపీఐసి ల్యాండ్లో నిర్మాణం జరుగుతున్నాయని చెప్పేసి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. మరి అది ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందా అనేది ఒక్కసారి కానీ మనం చూసుకుంటే, దానికి వెళ్ళే ముందు ఇంకా ఒకటి అక్కడ ఏపీఐసికి ప్రజలకి ఉన్నటువంటి సమస్య. కొంతమంది లబ్ధిదారులు అంటే కొనుక్కున్నటువంటి హక్కుదారులు అనుకోవచ్చు, లేకపోతే దాన్ని ఎంకరేజ్ చేశారు అనుకోవచ్చు. అటు ఏపీఐసికి ఇటు కొనుక్కున్నటువంటి వారికి కొంత ఇబ్బంది. అలాగే ఈ కొండవాళ్ళ ప్రాంతంలో కొంతమంది ఎప్పటి నుంచో నిర్మాణం చేసుకున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొంతమందికి 296 ఇచ్చాము, దానికి ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదని ఇంకొకటి సమస్య ఉంది. అలాగే ఇక్కడ దిబ్బపాలెం గ్రామంకి సంబంధించి మరి గ్రామ పెద్దలకి ఇచ్చినటువంటి దాంట్ల మీద కూడా బోర్డులు వేశారని చెప్పేసి అక్కడ గ్రామ పెద్దలందరూ వచ్చినటువంటి వాళ్ళ బాధని చెప్పినటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఈ కిందకి వెళ్తే ఆల్మోస్ట్ ఈ కిందకి వెళ్తే మన పప్పు రాజారావు గారు చెప్పినట్టుగా గతంలో ఇక్కడ లేఅవుట్ అయిపోయింది కానీ మనం పేమెంట్ చేసేటప్పుడు ఆ 1956 రికార్డులో ఉన్నటువంటి పేర్లు చేసి వీళ్ళకి హక్కు ఎవరైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉందో వాళ్ళకి చేయలే. వాళ్ళకి ఎందుకంటే ఇన్కార్పొరేషన్ చేయలేదు కనుక మేము చేయలేకపోయాం. ఇంకా కాస్త ముందుకెళ్తే ఆ కర్నవాలపాలెంకి సంబంధించి కర్నవాలపాలెంలో కూడా సేమ్ అదే సమస్య. గంగవరం పోర్టు వారు ఆ రోడ్డు ఫామ్ చేసేటప్పుడు వై జంక్షన్ వరకు వారు ఏం చేశారంటే పేమెంట్ అంతా కూడా 1956లో ఉన్నటువంటి రైతులకి ఇచ్చారు, కర్నవాలపాలెం రైతులకి. కానీ అప్పటికే అది 98కే సుమారు అక్కడ లేఅవుట్లు అయిపోయినాయి అన్నీ కూడా. ఆ రోజుగా రైతులందరూ అమ్మేశారు, కొన్ని సొసైటీస్ తీసి కొనుక్కున్నాయి. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం చేసినటువంటి ఆ పని వల్ల, ఆ రోడ్డు ఫామ్ చేసిన వల్ల పేమెంట్లు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇచ్చినట్టు వల్ల వీళ్ళందరూ కూడా దబ్బైపోయారు. ఏ విధంగా దబ్బైపోయారంటే కేవలం రోడ్డు ఎక్విజిషన్ తీసుకున్నటువంటి ల్యాండ్తో అక్కడికి వెళ్ళాయి. మిగతా ల్యాండ్ మీద కూడా రైతులు, దళారులు, కొంతమంది రైతులు ఏం చేశారంటే దళారులు ఎక్కువ చేరుతారండి. రైతులకి అంత తెలివి ఉండదు. రైతుల దగ్గరికి వెళ్ళి అది మీ తాత అమ్మారు కానీ మీరు అమ్మలేదు, మీకు హక్కు ఉంది కనుక నాకు ఒక కాగితం రాసి ఇవ్వండి, నేను సైట్ మీదకి వెళ్తానండి. సైట్ మీదకి వెళ్ళి వాళ్ళు ఇంకా బౌండరీ వాళ్ళు కట్టుకున్నారు. కానీ అమాయకులు ఎవరైతే లేఅవుట్ వాంటర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా వీధిలోనే తిరుగుతున్నారు. అందుకనే ఎప్పుడైనా సరే రెవెన్యూ పరంగా ఏ నిర్ణయం తీసుకున్నా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రెవెన్యూలో జాబ్ చేస్తున్నారంటే దాని మీద చాలా అపారమైనటువంటి ఆలోచన ఉండాలి. ఏదో ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది కదా, నాకు నెల జీతం వస్తుంది కదా, సరిపోతుంది అనుకుంటే అవ్వదు. ఇది మీరు మనసు పెట్టి చేయాల్సినటువంటిది. ప్రభుత్వ ఉద్యోగం అంటేనే మనసు పెట్టి చేయాల్సినటువంటిది. నాయకత్వం అయినా సరే మనసు పెట్టి చేయాల్సినటువంటిది. కొంచెం లౌకికంగా ఉండాలి ఇంకా రాజకీయం కంటే. లేకపోతే ఏమవుతుందంటే అమాయకులు బలైపోతారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అధికారి కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఒకసారి చెప్పండి, ఈరోజు మనం కబ్జాదారులు పట్టుకోవడానికి వచ్చాం. మరి ఈరోజు ప్రభుత్వే కబ్జాదారులు కదా. ఆ రోజు 2006లో అనుకుంటా, 2006లో ఆ పోర్టు ఫామ్ అయ్యి పోర్టు రోడ్డు వేసేటప్పుడు డబ్బులు 56లో 1956లో ఉన్నటువంటి రికార్డు పరంగా రైతులను పిలిచి వాళ్ళకి డబ్బులు ఇచ్చి
మీరు రోడ్ ఫామ్ చేశారు. మరి అందులో ఉన్నటువంటి లేఅవుట్ వేసుకున్నటువంటి ఆ ప్లాట్ ఓనర్ సంగతి ఏమైంది? ఎవరు కబ్జాదారులు ఇప్పుడు అవుతున్నారు? అదేవిధంగా ఇక్కడ కూడా ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ముందు పప్పు రాజారావు గారు చెప్పినటువంటి విషయం చెప్తా. ఇక్కడ కూడా లేఅవుట్ అయిపోయింది. మన రిజిస్ట్రేషన్కి బోల్డ్ డబ్బులు తీసుకుంటున్నాం. ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ప్రభుత్వం చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటుంది. కానీ అక్కడ ఏమైంది, లేఅవుట్ అయిపోయిన తర్వాత స్టీల్ ప్లాంట్కి ల్యాండ్ అవసరం అయింది. 1956 రికార్డు చేసి వాళ్ళకి పేమెంట్ చేస్తారు, వీళ్ళందరినీ రోడ్డు మీద వస్తారు. వాళ్ళు ఇప్పటికీ కూడా ప్లాట్లు పెట్టుకుని తిరుగుతుంటారు. జనరల్గా ప్లాట్ ఓనర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళకి వచ్చినటువంటి నెల జీతంతో కొనుక్కొని ఉంటారు. ఆ జీతాలతో కూడబెట్టుకొని కొంత డబ్బులు పక్కన పెట్టి ప్లాట్లకి పే చేస్తుంటారు. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే మీరు దెబ్బపాలెం గ్రామం కాకుండా ముందుకు వెళ్తే అక్కడ ఏపీఐసీ ల్యాండ్లో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ఏపీఐసీకి స్టీల్ ప్లాంట్ ఏం చేసిందంటే ఏపీఐసీ దగ్గర నుంచి ఆ రైల్వే ట్రాక్ కోసం ఎక్వైర్ చేసింది. వాళ్ళకి బదలాయించేటప్పుడు స్టీల్ ప్లాంట్ నుంచి ఏపీఐసీకి బదలాయించేటప్పుడు ఏం చేసిందంటే వాళ్ళకు ఉన్నటువంటి చెదుర్లు బోదర్లు ముక్కలన్నీ కూడా కలిపి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన 30 సంవత్సరాల తర్వాత ఏపీఐసీ వాళ్ళు సైట్లోకి వచ్చారు. అక్కడికి ఆల్రెడీ నిర్మాణాలు జరిగి ఉన్నాయి. ఎందుకంటే నేను ప్లాట్ ఓనర్ని ఉన్నానండి. రైతులు అప్పటికే అమ్మేశారు. కనుక ఉద్యోగం అనేది ఎలా ఉండాలంటే చాలా బాధ్యతగా చేస్తే వీటికి ఒక పరిష్కారం వస్తుంది. కేవలం నెల జీతం కోసం మనం చేస్తే సమస్యలు పరిష్కారం కావు. ఇది ప్రతి ఒక్కరు గారు గమనించాల్సిన అవసరం ఉంది. ఉద్యోగం అంటే ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగం అంటే ఎవరొక్కరు మిమ్మల్ని వాళ్ళ వెనకాల నుంచి డ్రైవ్ చేస్తుంటారు. ప్రభుత్వ ఉద్యోగం అనేసరికి ఇది బాధ్యతతో కూడుకున్నది. బాధ్యత ప్రజల పట్ల మనం బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. అది గమనిస్తే ఖచ్చితంగా ఒక పరిష్కారం కొంతవరకు సాధ్యమైనంత వరకు కూడా పరిష్కారాలు అవుతాయి. అలాగే ఇప్పటికి వచ్చేసరికి దిబ్బపాలెం గ్రామంలో రీహాబిలిటేషన్ గ్రామం. ఈ దిబ్బపాలెం రీహాబిలిటేషన్ గ్రామంలో ఆ రోజు ప్లాట్లు ఇచ్చారు. ప్లాట్ ఇచ్చిన తర్వాత ఈరోజు గ్రామ పెద్ద దాంట్లోనే మనం బోర్డు వేసామని చెప్పేసి గ్రామ పెద్ద అదే పెద్ద ఆయన మా గంధం అప్పారావు గారు ఆయన ఇద్దరును అయితే ఆయన యాక్చువల్ చెప్పాలంటే ఆయన అక్కడ ఉండిపోయారు, ఇక్కడ రాలే. ఆ ఊరు దగ్గర నేను ఊరు వదిలిన రానని చెప్పేసి ఆ దెబ్బపాలెం గ్రామం పక్కనే ఉన్నటువంటి గంగవరం దగ్గర ఉండిపోయారు. రావడం మానేశారు ఇక్కడికి. ఇష్టం లేక ఆ ఊరు అక్కడ వాతావరణం వదిలి రాక ఆ ఊరు వదలలేక అక్కడ ఉండిపోయారు. ఇప్పుడు కాలం కూడా చేస్తారు కనుక అందులో మనం బోర్డు వేస్తాం. కనుక నేను అన్నది ఒక్కసారి నేను ఇక్కడ ఉన్నటువంటి మరి ఎంఆర్ఓ గారికి స్పెషల్ ఆఫీసర్ గారికి ఒకసారి మళ్ళీ క్షుణ్ణంగా పరిశీలించి దీన్ని గ్రామ పెద్దలతో మీరు మాట్లాడి తగు పరిష్కారం చేసేటట్టుగా, ఇది ఖాళీగా ఉంచితే అనేక సమస్యలు దారితీస్తుంది. మళ్ళీ మీరు స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ తీసుకుంటే ఎన్ని పాఠాలంటే అన్ని పాఠాలు నేర్చుకోవచ్చు దాని నుంచి. ఎలాగ మనం రేపు స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కాలనీకి వెళ్ళినప్పుడు చెప్తా. ఈ ప్రాంతంలో చాలా మటుకు నాకు అన్నీ తెలుసని అన్న కానీ చాలా వరకు నాకు ఇక్కడ రెవెన్యూ ఇష్యూస్ మీద అవగాహన ఉంది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మళ్ళీ ఒకసారి పరిశీలించి ఇక్కడ కొంతమంది కొనుక్కున్నారు వాళ్ళు. ఇప్పుడు 3-4 రిజిస్ట్రేషన్లు మారిపోయిన తర్వాత మళ్ళీ ఈరోజు మన బోర్డు వేయడం అది కరెక్ట్ కాదేమో అని నా ఆలోచన. దానివల్ల అందుకనే ఇది ఈరోజు గ్రామస్తులు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ తీసుకొని మళ్ళీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారిని తీసుకొచ్చి, ఎందుకంటే నాకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అటు స్టీల్ ప్లాంట్ కావచ్చు లేకపోతే గంగవరం పోర్ట్ కావచ్చు వారు మంచివారే, కానీ అంత డీప్గా ఆవిడకి నాలెడ్జ్ ఉందని నేను అనుకోవట్లే. మరి బాగానే మాట్లాడితే ఎప్పుడు ఫోన్ చేసినా సరే. కానీ దీనికి ఎలా ఉండాలంటే చాలా ఫాస్ట్గా ఏ సమస్య వచ్చినా సరే దాన్ని చురుగ్గా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. లేకపోతే అమాయకులు బలి అయిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక దీన్ని ఎవరైతే ఇక్కడ ప్లాట్ ఓనర్స్ కొనుక్కొని 3-4 హ్యాండ్స్ మారిపోయిన తర్వాత మనం కూడా ఒకటి అంటున్నాం, మూడు లింక్ బ్యాంక్కి వెళ్తే 3 లింకులు అడుగుతాం. 3 లింకులు ఉన్న వాళ్ళు మళ్ళీ ఇంకేం చెప్తాం? అది ఎప్పుడైంది అన్నది ఒకసారి పరిశీలించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దీనికి ఒక పరిష్కారం వచ్చేటట్టుగా అందరూ సంతోషంగా ఉండేటట్టుగా ప్రభుత్వానికి
ఆమోదయోగ్యంగా ఉండేటట్టుగా ఆ లబ్ధిదారులు ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఒక పరిష్కారం చేయాల్సిందిగా నేను ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి, తహసీల్దార్ గారికి, ప్రభుత్వ యంత్రాంగానికి అందరికీ కూడా కోరుతున్నాను. అప్పుడే ఈ రెవెన్యూ సదస్సుల యొక్క మనకి లక్ష్యాలు చేరుకుంటాం అని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందుకని దయచేసి మరి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు కనుక నేను చెప్పిన దాంట్లో కాదు, నాకు అన్ని రిటర్న్గా పట్టాలు ఇచ్చింది కూడా 658, కానీ పేపర్లో రాస్తున్నది ఏంటో తెలుసా, 63 ఫ్లాట్లు దొంగ పిల్లట్టున్నాయనేసి ఇలాగ అనేక రకాలుగా పేపర్లో రాస్తున్నారు. మొన్న ఫోటోలు ఆర్ఐగా తీసుకున్నాయి కూడా పేపర్లు తీసి రాస్తున్నారు. అసలు గ్రామాన్ని డ్యామేజ్ చేస్తున్నారు. ఈరోజు పబ్లిక్లు ఎక్కడైనా సరే ఈ గ్రామాన్ని చాలా ఎక్కువగా డ్యామేజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టేసి ఉన్నా, నిజంగా పట్టా ఉండే అన్నీ ఉన్నా 658 చేస్తే 658 పట్టా వేసి దొంగ పట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఫస్ట్. సెకండరీ ఏంటంటే ఎవరో కబ్జా చేసుకుని కట్టుకుని వెనకాల ఈ సచివాలయ సిబ్బంది తెలియదా వెనక సెట్లు ఉన్నాయని? ఈ సెట్లో మాత్రం పీకలేదు కానీ అక్కడ లేవు. పబ్లిక్ సైట్ మాత్రం యనమల గారు గ్రామం మీద నింద పడితే అది చాలామంది బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక నేను స్పెషల్ ఆఫీసర్ గారిని, తహసీల్దార్ గారిని ఒకసారి మళ్ళీ పునః పరిశీలించి క్షుణ్ణంగా, ఎందుకంటే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చితే కానీ దీనికి పరిష్కారం రాదు. వాళ్ళు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నదంటే ఇప్పుడు ఎలాగా మళ్ళీ ఒక మాట చెప్తా మీకు, ఏ విధంగా మీకు స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల్లో జరిగినటువంటి అలా ఎదుర్కొన్నటువంటి ఇబ్బందుల్ని అనుభవంగా తీసుకుంటే ఇక్కడ జరిగినటువంటి చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే మీకు నేను 2017లో ఇది అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ఇది ముఖ్యంగా రెవెన్యూ అధికారులు అందరూ కూడా వినాలి ఇది. ఎందుకంటే నేను ఇక్కడ 3 సంవత్సరాలు చేస్తాను, వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, ఆ తర్వాత వచ్చేవాడు చూసుకుంటాడులే, నాకు సంబంధం లేదు. చాలామంది అధికారులు ఏమంటారంటే నా టైంలో అవ్వలేదండి అంటారు. నీ టైంలో నా టైంలో కాదు, నువ్వు తెలుసుకోవాలి. ఇక్కడికి పదవి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా మీరు తీసుకోవాలి అప్పుడు. ఇదేంటంటే ఎందుకంటే ఉద్యోగం, నేను ఎవరి మీద కేసు ఫైల్ చేస్తే గాజువాక తహసీల్దార్ గారి మీద అంటాను, లేకపోతే జిల్లా కలెక్టర్ గారి మీద అంటాను. ఇండివిజువల్గా బై అఫీషియల్ కెపాసిటీ వెళ్తాం తప్ప ఇండివిజువల్ కెపాసిటీ ఎప్పుడు వెళ్ళాం కేసుకి వెళ్తే. ఎందుకంటే ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియలో వచ్చేటప్పుడు మీరే అంటారు కదా చాలాసార్లు, నువ్వు 5 సంవత్సరాలు ఉంటావు, నేను 30 సంవత్సరాలు ఉంటానండి. సో నిరంతర ప్రక్రియ అన్నప్పుడు మీరు చాలా ఆ పదవిలోకి వచ్చారంటే ఆ పదవికి న్యాయం చేయాల్సి వస్తుంది. న్యాయం చేయాలంటే మీరు గతంలో జరిగినటువంటి అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకోవాలి. క్షుణ్ణంగా తెలుసుకుంటేనే ఈ బాధ్యత నేను ఎత్తుకోగలను, నెత్తి మీద బాధ్యత మోయగలను అనే విధంగా మనం ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంది. నాకు అనుభవం చెప్తా, ఒకటి అనుభవం ఏంటంటే సుమారు 19,000, వీళ్ళందరూ దయచేసి అందరూ వినండి, ఇది 19,000 ప్లాట్లు స్టీల్ ప్లాంట్ రీహాబిలిటేషన్ కోసం ఇచ్చారు. 19,000 ప్లాట్లు అంటే సుమారు 64 గ్రామాలు, 36 హ్యామ్లెట్లు. ఈ సుమారు 100 గ్రామాలు అనుకోవచ్చు. ఈ 100 గ్రామాలకి 19,000 ప్లాట్లు 1981లో ఇచ్చారు. 81 క్రమేపై 91 వరకు కూడా వెళ్ళినాయి. కొన్ని గ్రామాలు ఈ చివరిలో ఉన్నటువంటి గ్రామాలు కొంచెం లేటుగా వెళ్ళినాయి. 91లో అయిపోయినాయి. మీరు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు రికార్డులు ఏముందంటే 19,000 మందికి వాళ్ళ పేరు పక్కన ఇదిగో ప్లాట్ నంబరు, వాళ్ళకి 6 నంబరు, గ్రామం పేరు ఉంది. మీరు ఒక మాట చెప్పాలి, 19,000 మంది వాళ్ళకి ఇచ్చినటువంటి అదే ప్లాట్లో ఉన్నారా? 19,000 మందికి ఏదైతే ప్లాట్ నెంబర్ ఇచ్చారో ఆ ప్లాట్ నెంబర్లోనే ఉన్నారా ఆ రోజులో? ఉన్నారంటారా? ఎంతమంది లేరు? 1% లేరు. ఓన్లీ 1% మాత్రం వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఇచ్చినటువంటి ప్లాట్ నచ్చగా ఆ ప్లాట్ ఇది నాకు నచ్చలేదు కనుక ఇది నేను నా బంధువు పక్క వెళ్ళిపోతానని, లేకపోతే నా అన్నదమ్ముడు పక్కన వెళ్ళిపోతానని, లేకపోతే ఏమైంది, నేను ఒక ఊరిలో ఒక కులం ఉంది, ఒరే ఎలాగా ఎప్పటి నుంచో ఉన్నారు, వీడు ఎప్పటి నుంచో అక్కడ ఉన్నాడు, ఒరే నేను ఎందుకులే, నేను నా కులం అక్కడ ఉంది కదా, అక్కడికి వెళ్ళిపోతానని ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇక్కడ అదే జరిగింది. ఇక్కడ వినండి అంతా నాకు ఏబీసీలు నేర్పించేది ఎవరు? నాకు ఏబీసీలు అన్నీ వచ్చేసి కవితలు కూడా నేను రాసేస్తున్నాను ఇప్పుడు అవన్నీ. కనుక మీరే తెలుసుకోవాలి, నేను కాదు. 19,000 ప్లాట్లో 1% అంటే 19,000 ప్లాట్లో 1% అంటే నాకు తెలిసి 190 మంది.
ఇంకా తక్కువే ఉండొచ్చు, 0.5% అయినా ఆశ్చర్యపోక్కర్లే. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ సమీప బంధువుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజు బోల్డ్ ప్లాట్లు, చాలా ప్లాట్లు ఉన్నాయి. అదనంగా 19,000 కాదు, అప్పుడు వేసింది సుమారు 25,000 ప్లాట్లు వేసుకుంటారు. వెళ్ళిపోయారు, అంతా అయిపోయింది. ఆ రోజు ఎవరికి ల్యాండ్ అక్కర్లే, ఎందుకని ఎంత అడవిలో ఉండేది, ఎవరి పక్కన ఉంటే చాలు అనే విధంగా. నేను అప్పుడు వరకు కూడా 2017 వరకు కూడా, ఇవన్నీ కూడా 1981, 91లో ఊర్లు గ్రామాలు షిఫ్ట్ చేసాం. అప్పుడు వరకు కూడా ఆన్లైన్ డేటా లేదు. నేను 2017లో స్టీల్ ప్లాంట్ మీద గొడవ పెట్టి, ఈ ఆర్ కార్డులు దొంగ కార్డులు అంటున్నారు, మీకేం లెక్క ఉందా, లెక్కలేని దాన్ని పట్టుకొని మీరు దొంగ కార్డులు అంటున్నారు, అసలు ఎన్ని కార్డులు ఉన్నాయి చెప్పండి అని చెప్పేసి అటు స్టీల్ ప్లాంట్ అధికారులని, రెవెన్యూ అధికారులని, ముఖ్యంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్టీల్ ప్లాంట్ రిహాబిలిటేషన్ ఆయన కూర్చోబెట్టి ఆన్లైన్ చేయించాం. 25 లక్షలు పెట్టి ప్రతి కార్డుని కూడా ఆన్లైన్ చేయించాం. ఆన్లైన్ చేయించి ఏం చేసాం, అన్నీ ఆన్లైన్లో పెట్టేసాం. ఆన్లైన్లో పెట్టాం, చాలా మంచి కార్యక్రమం చేసాం. ఎందుకంటే నాకు ఈరోజు ఒక సమస్య తీరిపోయింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ వాడు ఎవరికి జాబ్ ఇచ్చాడో అది ఆ టిక్ పెట్టుకుంటున్నాడు, లేనివన్నీ కూడా బ్యాలెన్స్ అయిన ఉంటుంది. ఇదివరకు ఏం చేశాడు, స్టీల్ ప్లాంట్ ఎస్డీసీకి రాసి ఎన్ని ఖాళీ ఉన్నాయి, ఎంతమంది కార్డులు, ఏం కార్డులు అని చెప్పి డేటా అడిగేవారు. ఆ డేటా ఉండేది కాదు వీళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర బుక్ రికార్డ్ ఉండేది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్. సో వీళ్ళిద్దరు కూడా ఆన్లైన్ డేటా తీసుకొచ్చి ఆన్లైన్లో పెట్టి పబ్లిక్ డొమైన్లో పెట్టాం. పబ్లిక్ డొమైన్లో పెట్టిన తర్వాత దెయ్యాల్లాగా ఈ 190 మంది వచ్చారు. ఏమని వచ్చారు, నాకు ఇచ్చినటువంటి ప్లాటు, నేను ఊర్లో లేను, ఎక్కడికో వెళ్ళిపోయాను, ఆన్లైన్లో రికార్డ్ అవుతున్నటువంటి ప్లాటు, ఆన్లైన్లో కనిపిస్తున్నటువంటి ప్లాటు, ఆన్లైన్లో ఉన్నటువంటి ప్లాటు నా ఖాళీగా ఉంటే ఆడెళ్ళి కూర్చొని పోయాడు. అందులో ఖాళీ లేకపోతే ఏం చేశాడు, ఖాళీ లేకపోతే ఏం చేశాడు, అధికారుల దగ్గరికి వెళ్ళి వాడు ఆర్టీఏలు అడిగాడు, పలానా ఆర్ కార్డుకి పలానా ఊరిని సంబంధించినటువంటి వారికి ఏ ప్లాట్ ఇచ్చారు చెప్పండి అంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆన్లైన్ డేటాతో వీళ్ళు ఇచ్చారు. ఇస్తే ఆ డేటా పట్టుకొని వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళకి కేసులు వేస్తున్నారు, వేకేట్ చేయమని. కానీ వాడు ఆల్రెడీ ఒక ప్లాట్లో ఉన్నాడు. ఆ సమాచారం ఎవరి దగ్గర ఉండాలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర ఉండాలి. కనుక ఇవి ఇప్పటికి వచ్చేసరికి, ఇప్పటికి ఎంతోమంది ఎస్టీసీలు మారిపోయారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఎస్టీసీ గారు అడిగితే ఏమంటే ఆన్లైన్లోనే ఉంది డేటా, ఆయనదే కార్డు, నాకు అంతకంటే నేను రాయలేదు, కోర్టులోకి నన్ను పిలిచారు, కోర్టులో పిలిస్తే ఇదే చెప్తున్నానండి అని. ఎవరు తప్పు చేశారు? కాదే మీరు అన్నట్టుగా ఖాళీగా ఉండాలి, ఇది పోనీ అక్కడ ఖాళీగా ఉండాలి. ఖాళీగా ఉండడానికి ఆ ఊరంతా కూడా పెద్ద అయిపోయింది కదా, ఎవరో ఒకరు పరిరక్షించాలి. మీరు ఖాళీగా ఉంచి ఆక్యుపై చేస్తే నన్ను తప్పు పడతారు అంటున్నారు. తప్పు పట్టడానికి, ఆ తప్పు ఒప్పులు నిర్ణయించడానికి అధికారులు, చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి మనసు పెట్టి ప్రజలు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మీద కొంచెం క్షుణ్ణంగా మీరు పరిశీలించగలిగితే ఖచ్చితంగా ఒక పరిష్కారం వస్తుంది. ఇది మరి గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఎవరినో ఇబ్బంది పెడదామో, ఎవరినో బాధ పెడదామో నా ఉద్దేశం కాదు. ఇది నాకు ప్రజా జీవితంలో ఉన్నటువంటి అనుభవంతో మాట్లాడుతున్నా. అన్నిటికీ సాధ్యమైనంత వరకు పరిష్కారాలు మనం మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా దొరుకుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది సోదరులారా, అందుకనే ఈరోజు నేను మళ్ళీ తహసీల్దార్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మసూదన్ గారికి కోరేది, అప్పుడు ఈ 11 మంది ప్లాట్లో ఆల్రెడీ దానికి 2-3 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి, 13 రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. అందులో నాకు తెలిసి ఈ గ్రామంలో ఒకే ఒక ప్లాట్ దగ్గర ఈ గొడవ వచ్చింది, ఒకే ఒక ప్లాట్ దగ్గర. ఇన్ని ప్లాట్లలో కూడా ఎప్పుడు కూడా ఇంకో సమస్య రాలే. కనుక ఒకసారి గ్రామ పెద్దలతో చర్చించి అవి పరిష్కారం చేయాల్సిందిగా నేను తహసీల్దార్ గారికి కోరుతున్నాను. అలాగే ఏపీఐసికి సంబంధించి దానికి గవర్నమెంట్కి రికమెండేషన్ వెళ్ళింది, ఒక రేటు కట్టమని చెప్పేసి. దాన్ని కూడా త్వరితగతిన, ఎందుకంటే ఆల్రెడీ నిర్మాణాలు చేసుకుని ఉన్నారు, కొంతమందికి ప్లాన్ అప్రూవల్స్ వచ్చి కన్స్ట్రక్షన్ అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది, కొంతమందికి కరెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. కనుక అది కూడా మీరు గమనించి దాన్ని ఏపీఐసి వాళ్ళు త్వరితగతిన ఆ రేట్ డిసైడ్ చేసి పరిష్కారం చేస్తే అక్కడ నిర్మాణానికి ఇది ఎకనామిక్ యాక్టివిటీ పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. మిగతాది ఆ కొండపాల ప్రాంతంలో ఉన్నటువంటి 296 పట్టాలు ఇచ్చినటువంటి వారికి రిజిస్ట్రేషన్ జరిగేటట్టుగా, డీడ్ ఆఫ్ రీకన్వెన్స్ చేసేటట్టుగా చేయాలని. ఇకపోతే ఇంకా అది కర్ణవానిపాలెంకి సంబంధించి ఆ పరిష్కారం మీరే చూపించాలని. ఎందుకంటే అక్కడ ప్లాట్ ఓనర్స్ చాలామంది తిరుగుతున్నారు ఈరోజు, ఎవరెవరో నిర్మాణం చేస్తున్నారు. వీళ్ళందరి ఒక రిపోర్ట్ రాసి పెట్టుకుంటే భవిష్యత్తులో వచ్చేటువంటి తహసీల్దారులకి, అధికారులకు కూడా దాని మీద అవగాహన ఉంటుందని చెప్పి
తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు అన్నిటి మీద కూడా పరిష్కారం చూపించాలని నేను కోరుతూ ఏదైతే ప్రభుత్వం పెట్టినటువంటి లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలు చేరుకునే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక ఉద్దేశం కావచ్చు, ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం కావచ్చు, బీజేపీ నాయకత్వం ఒక ఉద్దేశం కావచ్చు, ఎన్డీఏ కూటమి యొక్క ఆలోచన కావచ్చు, ఇదంతా కూడా ఆలోచనకు అనుగుణంగా పరిష్కారాలు చూపించాలని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అధికారులకి పేరు పేరున ఇక్కడ ముందున్న గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.